హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు వంకాయ కొత్తిమీర గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్, పూరి, చపాతీ, పుల్కా, జొన్న రొట్టె ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. నార్మల్గా వంకాయ టమాటా చేసుకుంటాము, లేదంటే వంకాయ ఫ్రై చేసుకుంటాము, లేదంటే టమాటా ఆనియన్ వేసి గ్రేవీ కర్రీ చేసుకుంటాం కదా. ఇది అలా కాకుండా ఇది వంకాయ కొత్తిమీర గ్రేవీ కర్రీ. పేరు డిఫరెంట్గా ఉన్న, చూడడానికి డిఫరెంట్గా ఉన్న కలర్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు తీసుకొని, పల్లీలు చక్కగా మంచిగా వేగాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి, ఈ జీలకర్ర అండ్ ధనియాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, ఒక 5-6 వరకు ఎండుమిర్చి వేసేసుకొని, ఈ నువ్వులు ఎండుమిర్చి కూడా మంచి చక్కగా ఇందులో వేగాలి. మనం ఆయిల్ లేకుండా వేయిస్తున్నాం కాబట్టి చూడండి, నువ్వులు అనేవి చిటపటలు ఆడుతున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముద్ద వంకాయలకి ఏ విధంగా కట్ చేసుకుంటామో వంకాయలు ఈ విధంగా అయినా కట్ చేసుకోండి. ఇలా వద్దనుకుంటే మనం పొడుగా ఫ్రై చేసుకుంటాం చూడు, ఆ విధంగా కట్ చేసుకోండి. ముందుగానే నేను 1/2 కిలో వంకాయలు తీసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వంకాయలు ఉండడం వల్ల ఎంతసేపు అయినా నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ వంకాయలు అందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. 10-15 నిమిషాల వరకు. మనం అప్పటి వరకు మిక్సీ జార్లో పల్లీలు వేయించుకున్నాం కదా, అందులోనే ఒక 5-6 వరకు పచ్చిమిర్చి, ఒకటి పెద్దగా కట్ చేసిన పచ్చి ఆనియను, ఒక ఫుల్ కప్పు వరకు ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము వేసేసుకొని ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసి మంచిగా కొంచెం వాటర్ పోసుకుంటూ ఫైన్గా స్మూత్గా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే చక్కగా పట్టుకోవాలి. ఎక్కడ కూడా వక్కలుగా ఉండకుండా ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే వంకాయలు చూడండి, ఒకసారి కలుపుతున్నాను. వంకాయలు చక్కగా మెత్తగా అయిపోయాయి చూడండి. ఇప్పుడు మనం వీటిని చక్కగా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటన్నిటిని ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకోవాలి. అన్ని వంకాయల్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వంకాయలను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ ఉంది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇలా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 కట్ చేసిన ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని ఒకసారి ఈ పేస్ట్ అంతా చక్కగా ఆయిల్లో కలిసే విధంగా మనం ఒక 5 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చియే కాబట్టి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా కూడా ఆ గ్రేవీకి పట్టే విధంగా చక్కగా అయితే కలుపుకోవాలి. మనం ఎంత చక్కగా కలుపుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఈ గ్రేవీ నుండి ఆయిల్ అయితే పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా. మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మంచిగా రసాన్ని తీసేసి ఇందులో పోసేసుకోవాలి. గింజ నార లేకుండా రసాన్ని తీసేసి ఇందులో పోసేసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మీకు కర్రీ కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా పోసుకోండి, కొంచెం లూజుగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. నేను ఒక కప్పు వరకు అయితే వాటర్ పోసేసాను. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ వంకాయలకు గ్రేవీ పట్టే విధంగా చక్కగా కింది నుండి మీదికి, మీది నుండి కిందికి చక్కగా మనం కలుపుకోవాలి. చూడండి, మీకు ఇంకా కొంచెం టైట్గా అనిపిస్తే వాటర్ అయితే పోసేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక 10-15 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలింది కదా. చూడండి, మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ అయితే చేయొచ్చు. మీకు ఇంకేమైనా సాల్ట్ కనుక ఇంకా ఏమైనా పడుతుంది అనిపిస్తే వేసేసుకొని మరొకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. నాకైతే సరిపోయింది. మరొక 10 నిమిషాల తర్వాత మనం మూత తిరిగి చూస్తే మొత్తం ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. వంకాయ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికిపోయింది. అంతేనండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి చపాతీ, అన్నం దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు తప్పకుండా ఈ వంకాయ కొత్తిమీర గ్రేవీ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. అలాగే బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి రోజటి వంటకం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.